నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి శాసనసభ్యులుగా శుక్రవారం గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా ప్రొటెం స్పీకర్ గా సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమించగా ఆయన శాసనసభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చే స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించి తదుపరి టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీల శాసనసభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ బుచ్చయ్య చౌదరిని కలిసి అభినందనలు తెలియజేశారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రవికుమార్ శుక్రవారం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. శని, ఆదివారాల్లో విద్యుత్ శాఖ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. వరుసగా 5వసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో గొట్టిపాటి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేయగా అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రవికుమార్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దైవ సాక్షిగా ప్రజలకు న్యాయం చేస్తారని రవికుమార్ ప్రమాణ స్వీకార సమయంలో ప్రమాణం చేశారు. గొట్టిపాటి రవికుమార్ అనే నేను శాసనసభ ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన అనే నేను సమనియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మనిషి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే నేటి ఆహార అలవాట్లకు వ్యాయామం ఎంతో అవసరమని, ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన ఉత్సాహంగా ఉంటారని అద్దెంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అద్దెంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో వేడుకలు ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంఈఓ సుధాకర్, ఏపీఓ గాయత్రి హాజరై చెరువు సమీపంలో మొక్కలను నాటించి వ్యాయామ ఉపాధ్యాయులచే యోగా చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వేడుకలను ఏర్పాటు చేయగా ఉపాధి హామీ పనిచేసే కూలీలచే యోగా చేయించారని, నేటి ఆధునిక ప్రపంచంలో మనిషి తినే ఆహారాన్ని బట్టి వ్యాయామం చేయాలని, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన నిర్వహిస్తూ వస్తున్నారని, యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అద్దెంకి మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో, సచివాలయాల్లో వేడుకలు ఏర్పాటు చేసి యోగా ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించారని ఎంపీడీఓ సత్యనారాయణ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన జరుగుతుంది. ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం 10 సంవత్సరాలుగా జరుగుతుంది. మోడీ గారు యుఎన్ఓలో ఈ యోగాకు సంబంధించినటువంటి తీర్మానాన్ని మంజూరు చేసినప్పుడు 197 దేశాలకు గాను 175 దేశాలు ఏకగ్రీవంగా సమర్పించి అది ఈరోజు జరపాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది. కారణం ఏంటంటే ఈరోజే అత్యంత పొడవైనటువంటి, అంటే ఎక్కువ కాలం పగలుండేటటువంటి రోజు, ప్రత్యేకత ఉంది దానికి. అందుకని ఈరోజునే దాన్ని యోగా దినోత్సవంగా నిర్ణయించడం, డిక్లేర్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన అద్దెంకి మండలంలో అమృత్ సరోవర్లు 3 ఉన్నాయి. ఒకటి బొమ్మనంపాటి సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, మనకు వచ్చేటటువంటి ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీలు, గ్రామ పెద్దలు, తర్వాత సచివాలయ సిబ్బంది, మిగతా సచివాలయాలకు సంబంధించినటువంటి కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, పీఈటీలు, వీళ్ళందరినీ కూడా ఒక మండల లెవెల్ ప్రోగ్రాం అక్కడ నిర్వహించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. భారీ సంఖ్యలోనే వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. తర్వాత ఈ నిజ జీవితంలో యోగా యొక్క విశిష్టత, యోగా అంటే ఏమిటి, శారీరక ఆసనాలు, మానసికమైనటువంటి విషయాల గురించి శుద్ధి, తర్వాత మెడిటేషను, ఈ శారీరక చర్యలని మానసికమైనటువంటి ఆదేశాన్ని ఏకం చేసేటటువంటి యోగా గురించి విశిష్టత గురించి తెలియజేయడం జరిగింది. అలాగే రోజువారీ జీవితంలో తేలిగ్గా చేసుకునేటటువంటి ఆసనాలని వాళ్ళకి వివరించి ప్రతి ఒక్కళ్ళు అది చేయాల్సినటువంటి ఆవశ్యకతను కూడా చక్కగా వివరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అంటే యోగాని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. యోగా
అనేటటువంటిది భారతీయ ఋషులు మనకి ఇచ్చినటువంటి వరం. గౌరవ మోడీ గారి, మన ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అవకాశం ఉన్న చోటల్లో వీటన్నింటినీ ప్రవేశపెట్టి ఎక్కువ మందిని యోగ మార్గంలోకి తీసుకురావడం, తద్వారా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన భారతదేశాన్ని సృష్టించడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అద్దంకి మండలంలోని గ్రామాల ప్రజలందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కాబట్టి అన్ని అన్ని అవయవాలని వెనక్కి జరిగి కాలు దాపుకోమ్మా అది బాగా ఆయన అరగాక అంటే నువ్వు వస్తూ ఉంటావు. కూర్చోండి కూర్చోండి. వీడియో పెట్టి ఫోటోలే ఆసనం, మర్కటాసనం, పోటీ ఐదోది కర్మాసనం అని నాలుగోది వెనకాలకి స్వార్థ ప్రయోజనాల కోసం సింథైట్ ఫ్యాక్టరీ మూసివేసి కార్మికుల కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని కోరుతూ శుక్రవారం కోరసపాడు మండలం ధర్మవరం రోడ్లో ఉన్న సింథైట్ ఫ్యాక్టరీ ముందు కార్మికులు ధర్నా చేశారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం రాష్ట్రీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సింథైట్ ఫ్యాక్టరీ మూసివేయకుండా కార్మికులకు రక్షణ కల్పించి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సింథైట్ ఫ్యాక్టరీలో వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఉన్నట్టుండి స్వార్థ ప్రయోజనాల కోసం సింథైట్ ఫ్యాక్టరీ మూసివేయడం దారుణమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఎందరో కార్మికులు పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని, ఉన్నట్టుండి ఫ్యాక్టరీ మూసివేయడంతో కార్మికుల కుటుంబాలు లోటుపాలవుతాయని, తక్షణమే వారికి న్యాయం జరిగేలా చూడాలని కార్మికులు కోరారు. చేయొచ్చు, ఎవరో భయపడతారు. తర్వాత మన జీవితం పోయిందంటే మనకి ఏం లేదు ఇంకా. అవునా కదా? చెప్పండి పెద్దగా. అవునా కదా? మన భవిష్యత్తు కోసం మనం పోరాడుతున్నాం. దీంట్లో ముందుగా చెప్తున్నాను, ఏ రాజకీయ నాయకులు కానీ వీరి గురించి మనం ఎత్తాల్సిన అవసరం లేదు. మన జీవితం ఓకేనా, మనం ఎందుకోసం పోరాడుతున్నామో అందరూ తెలుసు. అవునా కదా? రాజకీయ నాయకులు ఏదైనా కానీ ధైర్యంగా ముందుకు ఇప్పుడు నుంచుంటేనే మన కంపెనీ అనేది మనకు నిలబడుతుంది. లేదంటే మీకు తెలుసు, ఇప్పుడు కంపెనీ కానీ స్టాప్ అయిందంటే 400 కుటుంబాలు అంటే సేవ్ సింథైట్ ఫ్యామిలీస్ ఓన్లీ. ఓకేనా? మన నినాదం ఇది ఒకటే, సింథైట్ని కాపాడాలి, సింథైట్ యొక్క ఎంప్లాయీస్ని కాపాడాలి, మన ఉద్యోగ రక్షణ కావాలి.
అర్థమైందా? కాపాడాలి కాపాడాలి మరియు ఔత్సాహిక మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనశిక్షణ సంస్థాన్ వారి ఆధ్వర్యంలో ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో శుక్రవారం డ్రెస్ మేకింగ్ సెంటర్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్యామ్ సునీల్ మాట్లాడుతూ యోగా భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుండి ఆచరణలో ఉందని, కాలక్రమేణా ప్రాధాన్యత తగ్గిందని, కానీ ఆధునిక యుగంలో యోగాను నేర్చుకోవడం మరియు చేయడం పెరిగిందని, తద్వారా అనేక రకములైన శారీరక మానసిక సమస్యలు నివారింపవచ్చని, వాటిలో ప్రధానంగా శ్వాసక్రియల్లో ఉన్న ఇబ్బందులు, రక్తపోటు నియంత్రణ, హార్మోన్ల విడుదల, కొవ్వు నిల్వల సమతుల్యం, మానసిక ఒత్తిడి తగ్గడం, కంటి సమస్యలు తగ్గడం, శారీరక బరువును నియంత్రించుకోవడం, ఈ విధంగా అనేక రకాలైన ప్రయోజనాలు పొందవచ్చని, యోగా ద్వారా రోగ నిరోధక శక్తి కూడా పెంచుకోవచ్చని, తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల యోగాసనాలు విద్యార్థులచే చేయించడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి జనశిక్షణ సంస్థాన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శంకరాపురం గ్రామమునందు జనశిక్షణ సంస్థాన్ కుటి శిక్షణా కేంద్రం నందు మనం ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మన శిక్షణా కేంద్రం నందు ఈరోజు ప్రపంచ అంతటా కూడా యోగా, దాని యొక్క ఉపయోగాలు,
యోగా చేయడం వల్ల దాని గొప్పతనం గురించి ప్రపంచానికి నచ్చ చెప్పాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఈరోజు ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. మనకు మన ప్రీతమ ప్రధాని మోడీ గారి ఆదేశాల మేరకు, పిలుపునిచ్చినటువంటి మేరకు ఈరోజు ప్రపంచమంతటా కూడా యోగా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. యోగా అనేది ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతి. అయితే ఆధునిక కాలంలో మన జీవన విధానంలో ఈ యొక్క యోగా గురించి మనము చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనము ఈ యొక్క మారుతున్న పరిస్థితులు, మారుతున్న జీవన విధానంలో యోగా అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాబట్టి ప్రతిరోజు మనము మన జీవన విధానంలో ఒక కొంత సమయమైనా అట్లీస్ట్ మన కోసం, మన ఆరోగ్యం కోసం ఒక 15 నిమిషాలు, అరగంట అయినా యోగాను చేస్తే దాని వలన మనము యొక్క శారీరకంగా చాలా ఉల్లాసాన్ని పొందుతాము. అంతేకాకుండా మనకిప్పుడు ఆధునిక కాలంలో మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి మధుమేహ వ్యాధి, తర్వాత వచ్చేసి బీపీ, ఇలాంటి తర్వాత మానసిక ఆందోళన, ఇలాంటి అనేకమైనటువంటి రోగాల నుంచి కూడా ఈ యొక్క యోగా నుంచి మనము విముక్తి పొందొచ్చు. కాబట్టి యోగా అనేది చాలా గొప్ప పురాతనమైనటువంటి సంస్కృతిని మనము భారతదేశంలో అవలంబిస్తూ ఉన్నాము. కాబట్టి మన జీవన విధానంలో ప్రతిరోజు కొంతవరకైనా మనము ఈ యొక్క యోగాని చేస్తే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అంటే దీన్ని కూడా మనం పాటించాలి, అట్లీస్ట్ కొంతమంది అయినా మనం పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మన కార్యక్రమానికి మన శంకరాపురం గ్రామ అంగన్వాడీ టీచర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు అసలు ఆరోగ్యము, దాని ప్రాధాన్యత, ఆరోగ్యంలో యోగా యొక్క ప్రాధాన్యత గురించి వాళ్ళు చక్కగా రెగ్యులర్గా వచ్చి అసలు మన పిల్లలు రాకపోయినా కొన్ని చోట్లకైతే ఇంటికి వచ్చి బడికి తీసుకొని వెళ్తున్నారు కదా. కాబట్టి చక్కగా అక్కడ మంచి ఆహారం ఇస్తున్నారు. కాబట్టి తర్వాత వ్యాక్సినేషన్స్, చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్స్ ఇవన్నీ కూడా చాలా అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అదే చెప్పింది, ఇవన్నీ మన హెల్త్కి సంబంధించినవి, అంటే మన ఆరోగ్యానికి సంబంధించినవి. మనకి మంచి సాగుతుంది కదా, ఆరోగ్యమే. ఎప్పుడైతే మన హెల్త్ బాగుంటుందో అన్నీ బాగుంటాయి కదా. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే యోగా చేయటం అలవాటు చేసుకోవాలని, యోగా వలన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని వనితా క్లబ్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం అద్దెంకి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్ దామర్తి సత్యనారాయణ విద్యార్థులచే యోగా చేయించారు. అనంతరం క్లబ్ సభ్యులు మాట్లాడుతూ యోగా అనేది ప్రతి మనిషికి ఎంతో అవసరమని, విద్యార్థులు ప్రతిరోజు అరగంటైనా వ్యాయామం చేయాలని, తద్వారా విద్యార్థుల మైండ్ ఎంతో చురుగ్గా ఉంటుందని, నేడు దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, తినే ఆహారాన్ని బట్టి శరీరానికి సరైన వ్యాయామం లేక చనిపోతున్నారని, ఈ విషయం దృష్టిలో పెట్టుకుని వ్యాయామం అలవాటు చేసుకోవాలన్నారు. అలాగే అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఎంఆర్ఓ మహబూబ్ సుబాని నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి యోగా డే సందర్భంగా సీనియర్ సిటిజన్ అయిన బ్రహ్మానందంను శాలువా కప్పి సత్కరించారు. లోపల తీసుకోవడం, తర్వాత కొద్దిసేపు ఉంచడం లోపల, తర్వాత వదలటం, అంటే ఒక ముక్కులో నుంచి తీసుకొని ఇంకో ముక్కులో వదలటం. ఇది ప్రాణాయామం. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఏకాగ్రత బాగా పెరుగుతుంది, లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. మనకి మన కోవిడ్ టైంలో ఎంతోమంది లంగ్స్ ప్రాబ్లం వల్ల చనిపోయారు. దాని ఇంపార్టెన్స్ ఇప్పుడు మనకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా జాతి, మత, కులాలతో సంబంధం లేకుండా ప్రపంచంలో ఎవరి దగ్గరికి పోయినా కానీ యోగా చేయమంటున్నారు, దాని ఒత్తిడి వాళ్ళు అవుతాడు. తర్వాత మనకి భగవంతుడు 2 రకాల వెపన్స్ ఇచ్చాడు. ఒకటి బాడీ, రెండోది మైండ్. ఈ 2 కరెక్ట్గా ఉన్నప్పుడే మనము ఏ పనైనా చేయగలుగుతాము. శరీరం సహకరించాలి కదా, మైండ్ సహకరిస్తేనే శరీరం సహకరిస్తుంది, శరీరం సహకరిస్తుంటే మైండ్ సహకరిస్తుంది. సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ గా ఉంచేది యోగా. తర్వాత వచ్చేసేసి మెడిటేషన్, అది తర్వాత స్టేజ్. దీనిలో ఉన్నాయి అనమాట. ఈ మీకు ముందు తెలియడానికని చెప్పాను దీని సంగతి, అంతర్జాతీయ యోగా దినోత్సవం, దాని ప్రాముఖ్యత. తర్వాత ఇప్పుడు మనకి
ముఖ్యంగా మనకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు భారతదేశం విశ్వగురు స్థానంలో ఉంది, అవునా కాదా? విశ్వగురు స్థానంలో ఉంది. మన ఇప్పుడు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఏమండి? అమెరికా, రష్యా, చైనా. వాటిలో మన కూడా ఒక అభివృద్ధి చెందిన దేశంగా తయారవబోతుంది. దానికి విశ్వగురు స్థానం కావాలంటే మీ అందరి తోడ్పాటు కూడా కావాలి. ఎందుకంటే బాగా చదువుకోవాలి, అవునా? చదువుకున్నప్పుడు మన చంద్రయాన్లో సక్సెస్ అయిందా? దానిలో గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలే దాంట్లో ఉన్న సైంటిస్టులు చాలా మంది ఉన్నారు. నమస్కార స్థితి, వెనక కాలు వంపు ఉండదు. రెండో కాలు కల్పిస్తాం. 5 కుడి కాలు ముందు తీసుకొస్తాం. 6 7 8 अर्धचक्रासन, अर्धचक्रासन विभागशः 1 2 3 4. మరొకసారి చేద్దాం దీన్ని. అర్ధచక్రాసన్ విభాగశ, అర్ధచక్రాసన్ విభాగశ 1 2 3. ఏ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.